నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. లాయర్ కాజా మొహియుద్దీన్ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. అయితే ఆయన పక్కా ప్లాన్ తోనే చెప్పి మరి చంపారంటూ కూడా ఆయన కొడుకు ఫర్హాన్ సోషల్ మీడియా వేదికగా చెప్పిండు. అయితే ఈ ముస్లిం వర్గానికి సంబంధించిన వక్ఫ్ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములను అక్రమంగా ప్రైవేటైజేషన్ చేసుకొని వాళ్ళ స్వలాభాల కోసం వాడుకున్నారు. దీనికోసం తన తండ్రి అయిన కాజా మొహియుద్దీన్ లాయర్ ఫైట్ చేస్తుంటే ఇప్పటి వరకు చాలా సార్లు అంటే ఒక దాదాపుగా 6 సంవత్సరాలుగా కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తామని హెచ్చరించినట్టు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక అంతా అనుకున్నట్టుగానే పక్కా ప్లాన్ ప్రకారమే తన ఇంటి ముందే కార్తో గుద్దిచ్చి చంపడం జరిగిందంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చిండు. అయితే తన తండ్రి ఈ భూముల కోసం ఫైట్ చేస్తుంటే అది చూసి ఫైట్ చేయకంటూ కావాలంటే నీకు ఎన్ని కోట్లైనా ఇస్తామంటూ కూడా తన తండ్రిని కొనడానికి ప్రయత్నించినా కూడా తన తండ్రి ఎక్కడా కూడా తగ్గకుండా ఆ భూముల కోసం పోరాటం చేస్తుంటే అది చూడలేకనే ఈ విధంగా తన తండ్రిని చంపారని, ఇక అనుకున్నట్టుగానే 6 సంవత్సరాలుగా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వార్నింగ్ ఇస్తూ కేవలం తన తండ్రికి మాత్రమే కాదు తనకి కూడా తన ఆఫీస్ దగ్గరకు వచ్చి కూడా వార్నింగ్లు ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చిండు. అయితే ఈ మొత్తం చేసింది కూడా కేవలం 2 వ్యక్తులే. ఒకరేమో మహమ్మద్ ఆలం ఖాన్ అయితే ఇంకొకరు ముజాహిద్ ఆలం ఖాన్. వీళ్ళిద్దరే ఒక సుపారీ గ్యాంగ్ కి 10 లక్షలు ఇచ్చి మా నాన్నను చంపేలాగా చేసిండ్రు. వాళ్ళు అనుకున్నట్టుగానే చేసిండ్రు. ఈ విషయంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, మా నాన్న మంచి కోసమే పోరాడిండు, అయినా కూడా మా నాన్నని రోజు ఈ విధంగా చంపిండ్రు అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక్కడ నిజానికి పోలీసులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నట్లు, ఇటు రైతులు ఆందోళన చేస్తే రైతులు తమ పంటను కొనమని ప్రాధేయపడుతుంటేనేమో అక్కడికి వెళ్ళి వాళ్ళపై దౌర్జన్యం చేసి వాళ్ళని లోపలేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఈ పోలీసులకు కానీ నిఘా వర్గాలకు కానీ ఎందుకు లేదు? తన ఇంటి ముందు అంటే ఇక్కడ ఈ లాయర్ ఎవరైతే ఆయన ఇల్లుందో ఇటు మాసప్ ట్యాంక్ అంటే మెయిన్ సిటీ ఏరియాలో ఉంది. మరి అలాంటి మెయిన్ సిటీలోనే ఎలాంటి భద్రత లేకుండా భద్రత అనేది కరువై ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ మనం ఆ వీడియోలు చూసినట్లయితే కూడా ఆయన తన కార్ల నుంచి బయటికి దిగుతుంటే మెయిన్ రోడ్ మీద ఇట్లా స్పీడ్ గా వచ్చి ఆయనని గుద్దేయడం జరిగింది. ఆయన అక్కడికక్కడనే చనిపోయిండు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తన కొడుకు ఎవరైతే ఫర్హాన్ ఖాన్ ఉన్నారో ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే ఎవరైతే మాజిద్ హుసేన్ ఉన్నారో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వీళ్ళందరిపై ఆగ్రహం వ్యక్తం చేసిండు. అయితే ఈ సుపారీ గ్యాంగ్ లో కూడా మొత్తం 5 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళకు 10 లక్షల వరకు ఇచ్చి ఇలా చేయండి అంటూ పక్కా ప్లాన్ ప్రకారమే చంపుతామని చెప్పి మరి తన తండ్రిని చంపారు. తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, అసలు వాళ్ళకి కూడా ఎటువంటి భద్రత లేదు, తనకి తన తల్లికి తన చెల్లికి వాళ్ళని కూడా చంపే అవకాశం ఉంది. ఇదంతా కూడా మహమ్మద్ ఆలం ఖాన్ ముజాహిద్ ఆలం ఖాన్ వీళ్ళంతా చేస్తున్నారు. ఇక ఇందులో కిషన్ అనే ఒక వ్యక్తి కూడా కీలక వ్యక్తి, ఆయనని వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మరి చేయించిందంటూ కూడా తన కొడుకు ఆరోపించడం జరిగింది. ఈ ముస్లిం వర్గానికి సంబంధించిన ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఆ భూముల ఆక్రమణ విషయంలో ఇంత పోరాడుతున్న ఒక లాయర్ కి ఈరోజు భద్రత లేదంటే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి? సో దీనిపై చాలా వరకు కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంతోగానో ఆందోళన చేస్తున్నారు, ఇటు అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదంటే ఏం చేస్తారా అనేది చూడాలి. తన కాజా మొహియుద్దీన్ కొడుకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చూడాలి మరి ఈ కేసు మళ్ళీ ఇంకెలాంటి మలుపులు తిరగబోతుందో. సో మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.